మెసేజ్ ఏంటి? సో నువ్వు ట్రైలర్ చూసావు కదా, నీకేం అర్థమైంది? ఏం మెసేజ్ ఉంటుంది అనుకుంటున్నావు నువ్వు? ట్రైలర్ చూడలేదు. అందుకే మేము ఇంకా సేపట్లో చూపించబోతున్నాం నీకు. ఇక్కడ కూడా వేస్తున్నాం. వెయిటింగ్. అర్థమైంది. నువ్వు ఇంత గుడ్ స్టూడెంటా? నీకు అంత టైం దొరకలేదా? జస్ట్ సిద్ధు కోసం వచ్చాము అంతే, మూవీ కాదు. సిద్ధు కోసం వచ్చా ఏంటి? ఇప్పుడు సిద్ధుని చూసి మూవీని చూడాలంటే April 10th. డేట్ ఏంటి? April 10. సినిమా పేరు జాక్. అదన్నమాట. లేకపోతే గజనీ సినిమాలో టాటో ఏం చేయాల్సి వస్తుంది జాగ్రత్త. ఓకే, సిద్ధుకి నేను ఏం అడుగుదాం అనుకుంటున్నావు? మెసేజ్ ఆఫ్ దిస్ మూవీ. అంతే, అదేనా? ఎలాగో ట్రైలర్ చూడమ్మా అని చెప్తారు. ఫస్ట్ మెసేజ్ అదే నీకు. సో నెక్స్ట్, అలా సీరియస్గా ఫోన్ మాట్లాడుకొని వచ్చేస్తుంది అమ్మాయి అసలు. ఓకే, ఎక్కడ ఇప్పుడు పాట పాడాలి? లైవ్లో ఇలాంటి ఎక్కడ ఎవరికి వెళ్ళింది? ఎవరు మైక్ తీసుకుంటే వాళ్ళు పాడాలి ఇప్పుడు ఫస్ట్. ఏదమ్మా, ఒక పాట పాడు. ఏం పేరు? అపూర్వ. ఏది ఒక పాట. ఏంటి అపూర్వకి ఇంతమంది ఫ్యాన్స్ ఉన్నారా? లేకపోతే మేము కూడా ఉన్నాం గుర్తించండి అని అరిచారా అక్కడ నుంచి ఆ చివర్లో? ఓకే, ఏదైనా జరుగుండొచ్చు. అపూర్వ, ఏంటి పరిస్థితి మరి? సిద్ధు కోసం వచ్చాం. సిద్ధు కోసం వచ్చారా? సిద్ధు కూడా మీకోసమే వస్తున్నారు. అందుకే వచ్చాం. మరి వస్తున్నారు కదా, ఏంటి మరి? ఏం క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నావు? అంత అందంగా ఎలా పుట్టారు అని. ఓకే, చెప్తారు. దాని తర్వాత చూసి మురిసిపోతాం అందరం. అమ్మా, బ్యూటిఫుల్ ఆన్సర్. చూసి మురిసిపోతావా అపూర్వ నువ్వు? సో ఈ ఆన్సర్ చూసి ఆయన కూడా మురిసిపోతారు డెఫినెట్గా. సరే. అయ్యయ్యో, ఎక్కడి నుంచి రా సౌండ్ వస్తుంది? నువ్వు నవ్వితేనే వస్తుందా? ఏదో ఒకసారి నవ్వు. నాకు కూడా తెలియదు. ఇదేదో జాతిరత్నాల్లో అనుదీప్ ఏంటది నవ్వులో మధ్యలో అదెందుకు వచ్చిందా అనుకున్నా. మురిసిపోతుంది అమ్మాయి, అందుకని అలా వస్తుంది అనమాట. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్, ఆ అమ్మాయిని వీడియో పంపించేమను. చాలా జాగ్రత్తగా నీకు వీడియో తీసింది మాట్లాడేటప్పుడు. వెంటనే ఇన్స్టాలో పెట్టేయాలి కదా. ఏయ్, అసలు అక్కడికి వెళ్ళగానే నవ్వేసుకుంటున్నారు వాళ్ళు, మామూలుగా కాదు. మైక్ చేతిలో ఉన్న వాళ్ళు లేవండమ్మా. అలా ఊదకూడదు దాన్ని. చెక్